ఐక్యత ఎస్సీల ఐక్యత ఎస్సీల ఐక్యత సుప్రీంకోర్టు తీర్పున సుప్రీంకోర్టు తీర్పున సుప్రీంకోర్టు తీర్పున కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరి కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరి కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరి సుప్రీంకోర్టు తీర్పున సుప్రీంకోర్టు తీర్పున సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు తీర్పును సుప్రీంకోర్టు తీర్పును సుప్రీంకోర్టు తీర్పును సుప్రీంకోర్టు తీర్పును ఎస్సీల ఐక్యత ఎస్సీల ఐక్యత ఎస్సీల ఐక్యత ఎస్సీల ఐక్యత ఎస్సీల ఐక్యత రాజ్యాంగాన్ని రక్షించుకున్నాం రాజ్యాంగాన్ని రక్షించుకుందాం రాజ్యాంగాన్ని రక్షించుకుందాం రాజ్యాంగాన్ని రక్షించుకుందాం రాజ్యాంగాన్ని రక్షించుకుందాం రాజ్యాంగాన్ని రక్షించుకుందాం ఎస్సీల ఐక్యత ఎస్సీల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి వర్గీకరణ వ్యతిరేక వర్ధిల్లాలి వర్ధిల్లాలి ఎస్సీ వర్గీకరణ టైం చూసుకుంటే అలాగే ఇక్కడ విచ్చేసిన విద్యార్థులకు పెద్దలకు అందరికీ కూడా ఎస్సీ సోదరులందరికీ కూడా పేరు పేరు జైబీలు తెలియజేసుకుంటూ మరి ఏదైతే మరి సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక తీర్పు ఈ రోజున మనం మరి ఆ తీర్పును ఒకసారి పునరాలోచన చేయాలని కోరుతూ మరి ఈ రోజున మనం ఉద్యమం చేస్తాం. ఎందుకంటే భావి తరాలకి మరి భవిష్యత్తు బాగుండాలంటే తప్పనిసరిగా మనం ఈ ఉద్యమాన్ని న్యాయం జరిగే వరకు కూడా ఉద్యమం తప్పదని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా అన్ని గ్రామాల నుంచి కూడా మరి ఎంతో ఐక్యతతో ఈ బంద్లో పాల్గొన్నారంటే ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయ సాధన కోసమే ఈ రోజున మనం అందరం కూడా ఈ రోజుని ఇక్కడ నిలబడ్డామంటే ఆయన యొక్క జీవించిన ఈ యొక్క మార్గాన్ని కాదని చెప్పి మరి ఏదో చీకటి తీర్పు తీర్చినట్టుగా ఈ రోజుని న్యాయమూర్తులు మరి ఆ విధంగా చేయటం అంటే ఒక్కసారి పునరాలోచన చేసి మరి ఎస్సీలకి న్యాయం జరిగేలాగా చేయాలని ఏ ఉద్యమానికైనా కూడా మీ అందరితో మరి మీతో ఉంటానని కూడా తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొక్కసారి జై భీములు తెలియజేసుకుంటూ